బాలయ్య బంధు సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ మూవీకి పనిచేయడం అంటే ఓ మంచి అవకాశంగా అందరూ భావిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఓ ప్రాణం. ఇలాంటి ఆఫర్ దక్కించుకున్న దేవిశ్రీ ప్రసాద్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటం యూనిట్ ను షాక్ కు గురి చేసింది. యూనిట్ షాక్ అవటం ఓ సంగతైతే ఎందుకు తప్పుకున్నాడు అనేది ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఒకటే చర్చ. మూవీకి క్లాప్ కొట్టిన రోజే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు బాలయ్య. అందుకు తగ్గట్టుగానే డే అండ్ నైట్ పని చేస్తోంది యూనిట్. మొరాకో, జార్జియాతో పాటు హైదరాబాద్ లో సముద్రం సెట్స్ వేసిన వార్ సీన్స్ కంప్లీట్ చేశారు. బాలయ్య డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశాడు. అయితే దేవిశ్రీ మాత్రం ఇంతవరకు ట్యూన్స్ ఇవ్వలేదట. చారిత్రాత్మక మూవీ కావటం, యుద్ధ సన్నివేశాలు, రాచరికపు నేపథ్యం కావటంతో మరింత టైం కావాలని కోరాడట. అయితే క్రిష్, బాలయ్య నుంచి ఒకటే ప్రెషర్ అట. ఇప్పటికే 3-4 ట్యూన్స్ ఇచ్చినా అవి ఫైనల్ కాలేదు. మరింత మెరుగ్గా కావాలని కోరారట. టైం లేకపోవటం, డైరెక్టర్ క్రిష్ నుంచి ఒకటే ఫోన్లు రావటంతో టార్చర్ తట్టుకోలేక మూవీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కు ఇంత హడావిడి ట్యూన్స్ ఇవ్వలేనని తేల్చి చెప్పేశాడట. శాతకర్ణి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత చాలా రిలాక్స్ అయ్యానని సన్నిహితుల దగ్గర దేవిశ్రీ చెప్పుకుంటున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. టార్చర్ తట్టుకోలేక వైదొలిగినట్లు కూడా చెప్పుకుంటున్నారు.